బిగ్ బాస్ అగ్ని పరీక్ష జ్యూరీలో చేసిన ఒకరైనా బిందు మాధవిని స్టేజ్ పైకి అయితే పిలిచారు నాగార్జున గారు. ఇక నాగార్జున గారు బిందు మాధవిని పిలవగానే, మీకు అగ్ని పరీక్షలో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరు ఇంట్లోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నావు అని అడిగితే, తను సార్ నేను ముందుగా మిమ్మల్ని చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మళ్ళీ మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ చెప్పుకొచ్చింది బిందు మాధవి. ఇక నాగార్జున గారు, నువ్వు నీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి పంపించాల్సిన ఒక కంటెస్టెంట్ని పంపించాల్సిన టైం వచ్చేసింది బిందు అని అంటే, సరే సార్ అని చెప్పి అంటుంది. ఇక నాగార్జున గారు ప్రాపర్టీని అయితే తీసుకురమ్మంటారు స్టేజ్ పైకి. దానికి బిందు మాధవి అక్కడున్న కంటెస్టెంట్ ఫొటోస్లోంచి ఒక ఫోటో పిక్ చేసి నాగార్జున గారికి అయితే ఇస్తుంది. ఇక అది ఎవరా అని అక్కడున్న వాళ్ళందరూ చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉంటారు. దానికి బిందు మాధవి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి 5 to 1 కౌంట్ డౌన్ అయిపోయాక ఎవరో రివీల్ చేస్తారు నాగార్జున గారు. ఇక కౌంట్ డౌన్ అవుతున్న సమయంలో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చాలా టెన్షన్గా బిందు మాధవిని అలాగే నాగార్జున గారిని అయితే చూస్తారు. సో ఫైనల్గా కౌంట్ డౌన్ తర్వాత హరిత హరీష్ని అయితే పిక్ చేసుకుంది బిందు మాధవి. సో అది నాగార్జున గారు రివీల్ చేశాక హరీష్ అయితే చాలా ఎగ్జైటెడ్గా అండ్ ఆనందంగా ఫీల్ అయిపోతాడు. ఇక తను స్టేజ్ పైన బిందు మాధవిని అలాగే నాగార్జున గారిని కలిశాక ఇంట్లోకి వెళ్ళడం నీకు ఎలా అనిపిస్తుంది అని అంటే, చాలా ఆనందంగా ఉంది సార్, ఒక్కరు కాదు వాళ్ళు ఇద్దరితో గేమ్ ఆడతారు అంటూ హరిత హరీష్ అయితే చెప్పుకొచ్చాడు. ఇక నువ్వు హరీష్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, తను ఇప్పటి వరకు ఒక అబద్ధం కూడా ఆడినట్టు నేను చూడలేదు సార్. ముందు మనిషికి ఉండాల్సింది ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకేలాగా ఉండే మనస్తత్వం కావాలి. నేను అది హరీష్ గారి దగ్గర చూశాను. తను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పీక్లోనే ఉన్నారు, ఎక్కడ తగ్గినట్టు నాకు అనిపించలేదు. అలాగే ఒక్క అబద్ధం కూడా తన నోట్లోంచి నేను ఇప్పటివరకు వినలేదు సార్ అంటూ హరీష్ గురించి చెప్పుకొచ్చింది బిందు మాధవి. ఇక మొత్తానికి హరిత హరీష్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయాడు. ఇక తను ఎలా ఆడతాడనేది ముందు చూడాలి.